సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి మహత్యంలో ఈ రోజున యముడు వెళ్ళిన తర్వాత ఏమిటి కర్తవ్యం అని ఒక్క నిమిషం ఆలోచించాడు. తల ఊపాడు. ఏదో ఆలోచన మెరుపు మెరిసినట్టయింది. ఎట్ట ఎదుటకి ఒక భువన మోహిని రూపొందింది. చూసిన వారి కళ్ళల్లో మత్తుమందు చల్లినట్లయింది. ఇక ఆశ్చర్యానికి అవధి లేదు. అందచందాలు క్రోడీకరించి ఒక అందగత్తెను చతుర్ముఖుడు సృష్టించేశాడు. ఇక ఇంతకన్నా ఏ లోకంలోనూ సౌందర్యవతి అనదగిన సుమగాత్రి ఉండదని ఏకోక్తిగా అన్నారు వేల్పులు. చిగురాకులు, తాబేళ్ళు, రత్నాలు, తారలు, మర్రిపళ్ళు, దొరలు, అరటి ఇసుక తిన్నెలు, రావాకు, సుడి, బయలు, అలలు, కరికుంభాలు, తూండ్లు, కనకగుహాలు, పద్మాలు, పెసరకాయలు, కలువరేకులు, శంఖం, అద్దం, బింబం, మల్లె మొగ్గలు, శ్రీకారాలు, సంపెంగ, గండు చేపలు, పండ్లు, నెలవంక, తుమ్మెదలు, జాబిల్లి, చీకటి వరుసగా ఒక సుందరి రూపం ధరించాయనడానికి సందేహం లేదు. మదగజయాన కలకంఠి, పసిడి వన్నెనెమ్మేని ముద్దుల గుమ్మ, పద్మగాంధి, అడుగుల కెంపు పద్మరాగప్రభను పరిహాసం చేస్తున్న తెలికన్ను గవడాలు తొలకరి మెరుపు తీగల మాలికను సృష్టిస్తుంది. ముద్దారు చెక్కిళ్ళు వెలుగు నిద్దంపుటద్దంబు చెలువుతో పొత్తు చేస్తుంది. గబ్బి గుబ్బల తళుకు మేలిమి బంగారు నిగ్గుకి సిగ్గు పుట్టిస్తుంది. ఉంగరాల ముంగరులు ఇంద్రనీలాల రంగును పుణికిపుచ్చుకున్నట్లున్నాయి. ఆ సౌందర్యం అఖిల మోహనం. కాకపోతే ఆ విరుబోడి మోహిని ఎలా అవుతుంది? మోహిని సుందరమూర్తిని చూసి సృష్టికర్త తానే ఆశ్చర్యపడ్డాడు. ఇంత అందగత్తెను రూపొందించానా అని. ఆనందంగా తల ఊపి ఆ సుందరితో ఇలా అన్నారు. ఇలా దగ్గరగా రావమ్మా మోహిని, నీ సృష్టికి కారణం చెప్తాను విను అన్నాడు. మోహిని అల్లనల్లన నలువను సమీపించింది. బ్రహ్మ చెప్తున్నాడు. భూలోకంలో రుక్మాంగదుడు అనే పేరుగల ఒక రాజు హరిభక్తుల్లో అగ్రగణ్యుడు. అతడు ఏకాదశి వ్రతం అతి శ్రద్ధగా, బుద్ధి ఆసక్తిగా, భక్తిగా పాలిస్తూ ఉన్నాడు. తాను చేయడమే కాదు, తన పలుకుబడి సాగుతున్నంత దేశంలో బంధుమిత్రులచే ప్రజలచే చేయిస్తున్నాడు. దాని మహిమ వల్ల జనులు ఇళ్లలో జీవించి ఉన్నంతకాలం శ్రీహరి కృప వల్ల సుఖ సంతోషాలతో గడుపుతూ జన్మాంతమందు విష్ణుపద సన్నిధికి పోతున్నారు. దానివల్ల యమలోకం ఈనాడు పాపశూన్యమైన వట్టి గొడ్డులాగా అయిపోయింది. నేనేం చేయాలని ధర్మరాజు వచ్చి మొరపెట్టాడు. నేను ఏదో ఉపాయం చేస్తాను, విచారింపకు వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించారు. నిన్ను సృష్టించాడు. ఎందుకంటావా? నువ్వు భూలోకంలో రుక్మాంగదుని వద్దకు వెళ్ళి అతని చేయి ఆ ఏకాదశి వ్రతం మాన్పించాలి. నీ శక్తిని యుక్తిని ప్రయోగించు. ఒక్క మాట మర్చిపోకు. ఆ రాజు సామాన్య మానవుడు కాదు. ధైర్యానికి మేరువు, గాంభీర్యానికి అంబోధి, పరమ భాగవతుడు. అలాంటి మహాత్ముని వద్దకు నిన్ను పంపుతున్నాను. ఇది అంత తేలికగా చేయవలసిన పని కాదు సుమా, ఘనకార్యం. నీ ఆట, మాట, పాట, చూపు, ఏపు, కోపం ప్రదర్శించి ఆ భూపతికి కైపు పట్టించి ఏకాదశి వ్రత విముఖుణ్ణి చేయాలి. నేను మనసా నిన్ను సృష్టించినందుకు తగిన ఫలితం పొందాలి. విన్నావా అని అనగా మోహిని తేలికగా ఒక నవ్వు నవ్వి గర్వోక్తిగా అన్నది. సృష్టికారక, భూలోకంలో ఒక నరపతి, మేరు ధీరుడు, అంబి గంభీరుడున్నాడా? వ్రతం చేస్తున్నాడా? ఆ వ్రతం మాన్పించాలా? దానికి ఒక మోహిని సృష్టి కావలసి వచ్చిందా? మంచిదే, సృష్టించిన తర్వాత ఇంత సందేహం ఎందుకు అన్నది. నాకు ఈ హెచ్చరిక తోడా? మంచిది, మరి నన్నెందుకు సృష్టించినట్టు? పద్మాసన మన్నించు నా మాట. ఊరు పేరు లేని ఏ ఆడదానికి చెప్పినట్టు నాకు చెప్పడం అనావశ్యకని. ముద్దు మోము, మొలక నవ్వు, వాలు చూపు, మందగమనం, నయగారం, వయ్యారం, కండ చక్కెర లొలికే పలుకు, ఇనుప కచ్చడాలు కట్టుకున్న విరాగుల్నే సరాగుల్ని చేస్తాయి. ఇక సామాన్య రాజు గీజు ఒక లెక్క. నా వీణాగాన సుధారసం చెవుల్లో పడినంతనే
వలరాజే వలపుతో పరవశుడే నా దాసుడవుతాడు. ఆ రుక్మాంధుడేపాటి బేడిసల త్రుళింతలాడు నా చురుకు చూపులతో ఆ రాజును నా దారికి తెస్తాను. నేరుపెందుకు, గోటితో మీటేదానికి గొడ్డలెందుకు? కంటపడిన ప్రియుణ్ణి కరిగింపలేని జవరాలి రూపురేఖలేలా? రూపు, చూపు, కన్ను, చెన్ను రాతిబొమ్మకు లేవు. విభవం లేని విత్తం, వేదం లేని విప్రుడు, వాసన లేని పువ్వు, రాజు మెచ్చని విద్య, ప్రభువు లేని రాష్ట్రం, ప్రేమ లేని సాంగత్యం, ప్రియుని వశపరుచుకోలేని అలివేణి ఎందుకయ్యా, ఏమంటావు అన్నది. కళ్ళు త్రిప్పుతూ ముంగురులు సవిలాసంగా సవరించుకుంటూ మాట్లాడిన మోహినిని చూసి సృష్టికర్త సంతోషించి, మంచిది మించుబోడి, నీకు తోడుగా ఈ పువ్వొడులను తీసుకుని వెళ్ళి కృతార్థురాలవేరా అని కొందరు సుందరీమణులను అప్పగించాడు. నవరత్నాలు పొదిగిన వీణ ఒకటి ఇచ్చారు. దివ్య విమానం ఎక్కించి శుభమస్తు అని చేయి ఊపాడు. విమానం ఎగిరింది. సమవయస్కలైన ఇందు ముఖులతో మోహిని వ్యోమయానంలో గగనవీధిలో పయనించి సంకల్పానుసారంగా మందరగిరి వద్దకు చేరి చెలికత్తెలతో అక్కడ క్రిందికి దిగింది. 4 అడుగులకు వెళ్ళింది. ఒకచోట సువర్ణమయమైన శివలింగం కనిపించింది. ఆ లింగమూర్తికి ప్రదక్షిణం చేసి దండ ప్రణామాలు చెల్లించింది. అక్కడ లభించిన సురభిళ కుసుమాలతో అర్చించింది. భక్తితో చేతులు జోడించి బ్రహ్మాది సురవందిత పదాబ్జ నమస్కారం, శతసహస్ర భాస్కర ప్రభాస భాసమాన ప్రణామం, డమరు త్రిశూల ఖడ్గ కపాలపాణి అభివాదం, గగన గంగోత్తమాంగ నమోవాకం, చంద్రశేఖర కైమోడ్పు మంత్రరూప నమస్తే, గజచర్మమే కాని వేరొక వస్త్రం ధరించని మదనహరుడవు, పునుక పేరులే కాని రత్నాలంకారాలు ధరింపని రాజశేఖరుడవు, భస్మాంగరాగమే కాని చందన చర్చ సేయని సగుణుడు, కాలకూటము కాని పక్వాహారం ఆరగించని దోషభంజనుడవు. ఏ లోకంలో ఎవరైనా ఇలాంటి అసాధారణాచారం కలవారున్నారా? పరమేశ్వర, నిజం ఆలోచిస్తే నీవే దేవతా చక్రవర్తివి. కామేశలింగ, కరుణించు శంకర, పాదపూజనం ఎంత ఘనమనగలను? ధనధాన్యవర్తనం, మృత్యు విధనం, భక్తావనం, భక్తి నిధులు చూపే అంజనం, కూలి కపాలి నయశాలి చంద్రమౌళి, క్రతు నిర్మాలి శుభశీలి సుగుణాలి, కరకేళి చర్మచేలి వందనమందుకో ప్రభు అని ఈశ్వరుణ్ణి స్తుతించి ఆ దేవుని పాదోదక ప్రసాదాలు స్వీకరించి అచ్చటనే విహరిస్తూ ఇష్టకామేశ్వర లింగమూర్తిని సేవిస్తూ ఆ దేవునిపై రత్న విపంచి మ్రోయించి షట్క పంచమ స్వరాలతో అనేక రాగతాళ సంకీర్తనలు పాడుతూ ఉంది. ఆమె చెలికత్తెలు తమ కన్నులు మెచ్చిన చోట స్వేచ్ఛగా విహరిస్తూ కాలక్షేపం చేస్తున్నారని సూతుడు నైమిశారణ్యవాసులైన మునులకు మోహిని వృత్తాంతం చెప్పి వారి కోరికపై ఆ తర్వాతి కథను చెప్పడానికి ఉపక్రమించాడు. ఓం నమఃశివాయ. ఓం నమో వెంకటేశాయ. 23, 24, 25 భాగాలు సంపూర్ణ.